హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం వచ్చిందైతే పారాడాక్స్ మ్యూజియం. ఈ మ్యూజియం వచ్చేసి నియర్ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే 20 మీటర్స్ పక్కనే ఉంది. లెట్స్ గో చూద్దాం. మనమైతే టికెట్ తీసుకున్నాం, 649 రూపీస్ ఈచ్ పర్సన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. దీన్ని వేసుకోవాలంటే ఇక్కడ మ్యాచింగ్ మ్యాచింగ్. ఫుల్ బాగుంది. ఎవరైతే నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో ఈ అపరిచితుడు మిమ్మల్ని దండిస్తాడు. ఇటు చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఇది చూస్తే నో అని కనిపిస్తుంది. దీన్ని కొంచెం టర్న్ అయి చూస్తే ఎస్ అని కనిపిస్తుంది. భలే ఉంది కదా. ఇంకా ఇక్కడ నుంచి చూడాలి. ఇదేంది? ఆన్. హో, సూపర్ ఉంది. ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి, నాకు తెలిసి ఫొటోస్ కోసం అనుకుంటా. యా, చూడొచ్చు ఎంత బాగుందో. లైట్ తిరగగానే మొత్తం కదులుతున్నట్టు కనిపిస్తుంది, లైవ్గా ఉన్నట్టు. ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇలా స్టేడియో కనిపిస్తుంది కదా, కొంచెం దీన్ని సైడ్ తిప్పగానే మొత్తం కదులుతున్నట్టు అనిపిస్తుంది. చూడండి చూడండి. వావ్, ఎక్కడ అద్దం ఉంది ఏంటనేది క్లియర్గా తెలుస్తలేదు. గుద్దుకుంటే మూతి పళ్ళని రాలుతాయి. ఓ, ఇక్కడ అద్దం ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందా లేదా? ఉందా లేదా? ఓ, ఇక్కడ ఉంది. వావ్, ఇదైతే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఒక్కడనే ఇక్కడ, కానీ 1 2 3 4 5 6 మొత్తం 6 లెక్క కనిపిస్తున్నాం. బుక్ కూడా ఉంది ఇక్కడ. ఓ, సో చూడొచ్చు ఎంత బాగుంది. 6 మెంబర్స్ అంతా నేనే. వింత ప్రపంచం బాగుంది. దీన్ని జస్ట్ వాక్ చేయాలనుకున్నాను. లైటింగ్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఓకే ఓకే ఓకే. ఇది చూడండి ఎంత బాగుందో, మొత్తం లైట్లు వస్తున్నాయి. ఓ ఓ ఓ ఓ, సూపర్ గా ఉంది. నేను ఎన్ని తలలు కనిపిస్తున్నాను, నాది ఒక్కటే బాడీ. నేను ఎంత లోపల పెట్టినా నాకు నేనే కొడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, పారాడాక్స్ బాల్. ఇది నాకు తాకట్లే కానీ నాకు తాకుతున్నట్టు అనిపిస్తుంది. నైస్. ఇక్కడికి రాగానే పర్సన్ వచ్చేసి హైట్ ఉన్నట్టు కనిపిస్తుంది, అదే పర్సన్ అటుకెళ్తే చిన్నగా అయిపోతుంది. ఇదైతే ఏదో ఎక్స్పెరిమెంట్ ఉంది. బాడీ ఇక్కడ ఉంది, నా కాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. కదులుతున్నాయి చూడండి. వావ్, సూపర్ కదా. నేను మొత్తం రిఫ్లెక్షన్లో ఉన్నాను ఇప్పుడు. కింద నేనున్నది, కానీ నేను పైన మొత్తం కనిపిస్తున్నా. మనము పైనుంచి కింది నుంచి వేరే వేరే కౌంట్స్ వస్తాయి. ఇప్పుడు కింది నుంచి చూద్దాము. 1 2 3 4 5 6 7 8. ఇటు నుంచి కౌంట్ చేస్తే వేరేలా వస్తుంది. 1 2 3 4 5 6 7. సో ఇటు 8 వస్తుంది, ఇటు 7 వస్తుంది. ట్రిక్ బాగుంది. ఇదేంటంటే మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తుంటే కదులుతుంది, ఇది మూవ్ అవుతుంది. డిఫరెంట్ కళ్ళని మ్యాజిక్ చేస్తున్నట్టుంది. అయితే చూసుకోవచ్చు, మనం ఫస్ట్ బ్లాక్ని అబ్జర్వ్ చేసి తర్వాత వైట్ని చూస్తుంటే బ్లాక్
డిఫరెంట్ బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇటు నుంచి ఇది వైట్ కనిపిస్తుంది కదా, అదే దీన్ని మనం ఇటు సైడ్ నుంచి చూద్దాం. సో బ్లాక్ అటు నుంచి చూస్తే వైట్ కనిపిస్తుంది, ఇటు నుంచి బ్లాక్ కనిపిస్తుంది, కానీ దీని కలర్ డిఫరెన్స్ ఏం లేదు. ఎండి గారు, మనం చిన్నగా నడుస్తున్న కొద్దీ మన సైడ్ కళ్ళని తిప్పుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ముందుకు పోతే ముందుకి, వెనక్కి పోతే వెనక్కి. సో చూడొచ్చు. ఇక్కడ యాక్చువల్లీ 2 మెంబర్స్ డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో ప్రతి స్టెప్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 2 పర్సన్స్కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ విండో. ఎంత చూసినా లోపలికి పోతూనే ఉంటుంది, గమ్యం లేదు చేరనీకి, పోతూనే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో గ్లోబ్ లెక్క ఉంది రౌండ్గా. దీని పేరు వచ్చేసి ఇన్ఫినిటీ డెకరేషన్ అంట. దీన్ని ఇలా దగ్గర నుంచి చూస్తుంటే మొత్తం కనిపిస్తూనే ఉందన్నమాట. దీనికి అంతం అనేది లేకుండా మొత్తం స్టార్స్ కూడా కనిపిస్తున్నాయి. దీని రిఫ్లెక్షన్ ఎంత క్లియర్గా ఉందో. బ్రిడ్జ్ ఉంది ఇది, కానీ మనం దీని లోపలికి వెళ్తే రొటేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ బ్రిడ్జ్ అయితే స్ట్రిప్గానే ఉంది, కానీ ఇది మొత్తం గ్లోబ్ లేక రొటేట్ అవుతుంది. దానివల్ల మనకేమనిపిస్తుంది అంటే మనం కూడా ఈ బ్రిడ్జ్తో పాటు రొటేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ కళ్ళు కూడా తిరిగే అవకాశం ఉంది దీంట్లో క్లియర్గా, ఎందుకంటే నాకు అనిపిస్తుంది. యా, కానీ చాలా బాగుంది, థ్రిల్లింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ అయితే మనం జీరో గ్రావిటీ ఐటమ్ ఉంది. సో ఇది తిరుగుతుంది చూడండి. ఇప్పుడు నేను దీని లోపలికి వెళ్తాను, ఎలా ఉంటుంది ఏంటనేది. అది తిరుగుతున్న దాన్ని ఆపోజిట్లో తిరగాలి మనం. కూల్ బడి. ఎంత లోతు కనిపిస్తుందో, స్టేర్స్ లెక్క మొత్తము ఎక్కుతాం దీనిపైన. పైన చూడొచ్చు, దీన్ని పట్టుకొని పైన ఎక్కుతాలి, పోతూనే ఉండాలి పైకి, కిందికి పోతే కిందికి పోతూనే ఉండాలి. ఈ వాటర్ అనేది కింది నుంచి పైకి పోతున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ వాటర్ పైనుంచి కిందికి వస్తున్నాయి, ఎందుకంటే మనమే ఇల్యూజన్ అవుతున్నాం దానివల్ల. ఇది కనిపించనీకి కప్ప లెక్క కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది చూసుకుంటే కప్పకి ఇలా షేప్ అనేది ఉండదు, కానీ లోపల కనిపించేది అయితే కప్ప క్లియర్గా. ఇది దీన్ని మనము ఇలా స్పిన్ చేసి ఇలా మధ్యలో డాట్ని చూస్తే ఒక 10 సెకండ్స్ తర్వాత మనం దేన్ని చూసినా అది కూడా షేక్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. బాత్ టబ్ ఉంది. అండ్ ఓ ఇది ఓకే. మనమైతే ఇప్పుడు స్పేస్కి వచ్చేసాం. చూడ, ఇక్కడే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కానీ స్టార్స్ తక్కువ ఉన్నాయి. ఎట్లా కనిపిస్తుందా? నైస్. మొత్తం ఇన్ఫినిటీ మొత్తం క్లియర్గా ఉంటుంది. స్పేస్లో ఎలా ఉన్నామో అలాగే ఉంది ఇక్కడ. పెద్ద సూర్యుడు. ఈ రోజుకి ఇదే పారాడాక్స్ మ్యూజియం టూర్. తిరిగి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.